కృష్ణా జిల్లా పెనమలూరులో ఒక భర్త దుర్మార్గం ఇది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తోందని ప్రియురాలు ఝాన్సీతోటి కలిసి భార్యను చంపాడు భర్త ప్రసాద్. గత ఏడాది మే 19న భార్య రేణుకాదేవిని హతమార్చాడు భర్త. సహజ మరణంగా అందరినీ నమ్మించాడు ప్రసాద్ చౌదరి. సెల్ ఫోన్లో కాల్ రికార్డింగ్స్ విని షాక్ అయ్యింది రేణుక పిల్లలు. తండ్రి నిర్వాకంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు కొడుకు. ప్రసాద్, ఝాన్సీని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇప్పుడు మహాలక్ష్మినగర్లో ఉన్నానమ్మా. సరే మరి ఇల్లు జాగ్రత్త. సరేమ్మా. మరి నేను అడగడానికి పనికి రావద్దు, అందుకే అంత జాగ్రత్తగా ఉంటుంది నేను చెప్పాను. సరే సరే. అదంటే దానికంటే తెలియలేదు నీకేమైంది ప్రసాద్ అంటారు, రేటు వచ్చి నీ మీద పడతారు మళ్ళీ. అదే 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 అది నిన్ను ఎవరు అడగడానికి కూడా నాదేం తప్పు లేదు, నేను ప్రసాద్ ఏం లేదు మొత్తం మా కూతురికి అన్నట్టు వాళ్ళే అనుకోవాలి. అదే. వివాహేతర సంబంధానికి అడ్డొస్తోందని ప్రియురాలు ఝాన్సీతో కలిసి భార్యను చంపేశాడు భర్త ప్రసాద్. గత ఏడాది మే 19న భార్య రేణుకాదేవిని హతమార్చాడు భర్త. దానిని సహజ మరణంగా నమ్మించాడు. సెల్ ఫోన్లో కాల్ రికార్డింగ్స్ విని రేణుక పిల్లలు షాక్ అయ్యారు. తండ్రి నిర్వాకంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కొడుకు. ప్రసాద్, ఝాన్సీని అరెస్ట్ చేశారు పోలీసులు. వాళ్ళు ఏమంటే ప్లాన్ చేశారంటే మీరు చంపితే ఇంట్లో ఎవరు ఉండకుండా చంపితే వాళ్ళకి డౌట్ వస్తుంది. సో మీ అత్తమామని పిలిపించి వాళ్ళు ఉండగానే చేస్తే ఎవరికి డౌట్ రాకుండా ఉంటుంది. సో ఇది న్యాచురల్ డెత్ కింద మనం క్రియేట్ చేయొచ్చు. సో ఎవరికి అనుమానం రాదు కాబట్టి మన మీదకి ఎవరు రారు, మన ఎవరు నిలదీసి అడగరు. సో అని చెప్పి ప్లాన్ చేసుకుని చేశారు.